పెట్టుకున్నట్టున్నాడు. Basically the sun is very hot and skin burning, that's why this mask wearing. Ek minute. ఏంటి? Bling 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 bling. నా పర్స్. వీళ్ళ బక్రగాళ్ళు. భయ్యా ఆ దొంగ నా పర్స్ కొట్టేసింది. ఏయ్ ఆగవే. ఏయ్ ఆగు. చూడు భయ్యా. సారీ లవా, నీ వాలెట్లో ఎంత ఉందో చెప్పు, నేను ఇస్తాను. 10 రూపాయలు. 10 రూపాయల కోసం కిలోమీటర్ పరిగెత్తిస్తావా? ఏడ్సేవలే, ఆ 10 రూపాయలు నేను ఇస్తాను. అక్కర్లేదులే, దాని పరిస్థితి నేను కొట్టేశాగా. ఏంటంకుల్? ఏం లేదు, మీ వాడు పర్సు ఎక్కడో పోగొట్టుకున్నాడట. ఆ పర్సు ఈ అమ్మాయికి దొరికిందట. ఈ రోజుల్లో ఇలా ఎంతమంది ఉంటారయ్యా? పర్సు దొరికితే ఇంటికి తీసుకొచ్చి మరీ ఇచ్చేవాళ్ళు. నీ ఫోన్ ఒకటి అమ్మ, నువ్వు మాట్లాడుతుండు. అలా ఇదిగోండి మీ పర్స్. నా పర్స్ నాకు ఇచ్చేయండి. ఇంకేడ పర్సు? ఆ పైసలు ఎప్పుడో ఖర్చు పెట్టేసినాం. అది నా సాలరీ అమౌంట్. నిన్న డ్యూటీ ఎక్కడ? గుడిలోనా, పార్క్లో? అయినా దొంగతనం చేయడానికి నీకు సిగ్గనిపించట్లేదా? ఏదైనా జాబ్ చేసుకుని బతకచ్చు కదా. జాబులు చేస్తే జేబులు నిండో భయా. మా అమ్మ హాస్పిటల్లో ఉంది, రోజుకు 3000 కావాలి. ఏ జాబ్ చేస్తే రోజుకు 3000 వస్తాయి? ఎవడి పక్కలోనైనా పడుకుంటేనే వస్తాయి. నా మాట మీద నమ్మకం లేకపోతే మీరు రండి, మా అమ్మని చూపిస్తాను. నమ్మకం కలిగాకే నాకు డబ్బులు ఇవ్వండి. అమ్మకి ఎలా ఉంది డాక్టర్ గారు? 24 అవర్స్ గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేం. వెయిట్ అండ్ సీ. months బ్యాక్ యాక్సిడెంట్ అయింది. అయిన వాళ్ళందరూ సాయం చేయనన్నారు. అమ్ముకోవడానికి ఆస్తులు కానీ ఆదరించడానికి ఆప్తులు కానీ ఎవ్వరూ లేరు. అమ్మని చంపుకోలేక, వాళ్ళు అమ్ముకోలేక ఇలా దొంగతనాలు చేస్తున్నాను. మా అమ్మ తాళితో చేయించి. అక్కర్లేదండి, ప్లీజ్. పర్లేదు, ఉంచండి. ఇవి తాకట్టు పెట్టి మీ అమ్మని బ్రతికించుకోండి. ఆ తర్వాత నేను విడిపించుకుంటాను. సత్య, ఇంకొక విషయం, దొంగతనాలు చేయడం మానే ప్లీజ్. మీ అమ్మ ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుందో అది నేను ఇస్తాను. ఉంటాను. భయ్యా, బస్ స్టాండే బెడ్, బ్రెడ్డే ఫుడ్ అనుకునే నాకు రాయల్ ఫుడ్ లగ్జరీ బెడ్ ఇచ్చినావు. అలాంటిది నా కళ్ళ ముందు నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంటే నేను చూడలేను భయ్యా, నేను చూడలేను. నువ్వెన్నైనా చెప్పు, బట్ ఐ లవ్ సత్య. పీక్స్ భయ్యా, నీకు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. నువ్వు దిల్తో కాదు, దిమాగ్తో ఆలోచన. నేను దేంతో ఆలోచించినా నేను సత్యానే పెళ్లి చేసుకుంటున్నాను. ఒరేయ్ పిచ్చి నాయనా, అవి మురికి నీళ్ళని చెప్పినా మూసి నదిలో దూకుతానంటావేంట్రా బాబు. రేయ్, నువ్వు లిమిట్స్ దాటుతున్నావు. సరే, సారీ భయ్యా. గుడ్ నైట్.
బాచాడు వస్తున్నాడు. ఐటమ్ రాజా ఏ కౌంట్ రే? ఈ ఏరియాకి మీరు కొత్త సేట్. ఆయన గురించి మీకు తెలియదు. ఆటం బాంబు గురించి తెలియకపోయినా పర్వాలేదు కానీ ఐటమ్ రాజా జోలికి పోదు సేట్. ఇప్పుడు మన షాప్ లో ఒక ఐటమ్ కొన్నాడు అనుకో, ఆ ఐటమ్ ఇయ్యాలే, దాని మీద ఉన్న రేట్ అమౌంట్ ఇయ్యాలి. మై నై దియేతో ఇయ్యకపోతే మీరు కూడా నా అలాగా క్లీనర్ గా పని చేయాలి. మీ వస్తువులు సేవ్ చేయకపోయినా కనీసం మీ డబ్బులు సేవ్ చేస్తాను సేట్. ఎట్లా సేవ్ చేస్తావురా? బాసేవడరా? నువ్వే అన్నా. మనకేం కావాలరా? ఓ ఫ్రిడ్జ్ టీవీ కావాలన్నా. అంతేనా అన్నా ఈ రేటు ఏం బ్రో? రూపాయికి టీవీయా? 3 రూపాయలకి ఫ్రిడ్జా? పండగ సార్, ఆఫర్ సేల్ 99% డిస్కౌంట్. అలాగా సేటు 10 టీవీలు, 2 లక్షలు, 10 వాషింగ్ మిషన్లు, 5 లక్షలు, 10 ఫ్రిడ్జ్లు 10 లక్షలు. ప్యాక్ చేసి అరే హిసాబ్ బిల్ అంతా ఏందో హిసాబ్ చేయరా. 50 అయిందన్న. ఎంత? 50 రూపాయలు. ఓకే. ఐటమ్ రాజాకి ఆఫర్లు ఇచ్చిన వాళ్ళు ఐటమ్ రాజాని తప్పించుకుని సుఖపడినట్టు ఈ చరిత్రలో లేదు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీకోసమే పళ్ళు తెచ్చాను. ఎవరు బాబు మీరు? మీ కూతురు సత్య వాళ్ళ ఫ్రెండ్ అమ్మా. కూతురా? కొడుకే? కొడుకా? ఎవరండి మీరు? మీరెవరండి? నా పేరు సంతానం. ఆవిడ ఏకైక సంతానాన్ని నేనే. చూడు సత్య, నా దృష్టిలో ప్రేమ పేరుతో మోసం చేయడం ఎంత తప్పు, ప్రేమించిన వాళ్ళని మోసం చేయడం అంతకన్నా తప్పు. అసలు నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు? మోసపోవడం నీ తప్పు, మోసం చేయడం నా వృత్తి. అయినా ప్రేమ గేమ నాకు పడవు. నేనెంతో ప్రాణంగా చూసుకునే మా అమ్మ జ్ఞాపకంగా ఉన్న ఉంగరం కూడా నీకు ఇచ్చాను. అయితే నీకు ఆ ఉంగరం చేయను కావాలా? మార్వాడి దగ్గర అవి తాకట్టు పెట్టాను. 1 వీక్ లో తెచ్చిస్తాను. సత్య, నేను ఉంగరం అడగట్లేదు. జస్ట్ నేను ఎంతగా ప్రేమిస్తున్నానో అర్థం చేసుకోమంటున్నాను అంతే. కుశాల్, నా దృష్టిలో గాంధీ బొమ్మ ఉండే డబ్బు ఉంగరం అంటే బంగారం అంతే. దయచేసి నా వెంట తిరగడం మానేసాయి. ఆటో ఇక్కడ. సత్య ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ప్లీజ్ సత్య, సత్య ప్లీజ్. సత్య వెళ్ళిపో కుశాల్, వదిలే నన్ను. సత్య ఆగు. వెళ్తాను. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకో, అలాంటి వాడిని మిస్ అయినందుకు నువ్వు లైఫ్ లాంగ్ బాధపడతావు. పోవే. ఇదిగోండి చాక్లెట్స్. అక్క నిన్నంతా ఎక్కడికి వెళ్ళావక్క? పని మీద ఊరెళ్ళానురా. అక్క మళ్ళీ కిట్టు అడుక్కోవడానికి వెళ్ళాడక్క. రే, ఎన్నిసార్లు చెప్పాను రా అడుక్కోవడానికి వెళ్ళొద్దని. మా నాన్న పంపించాడక్క. మిమ్మల్ని కాన్వెంట్ స్కూల్లో చదివించేది మీరు అడుక్కోవడానికి కాదురా, బాగా చదువుకోవడానికి. మీరంతా పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు, ఆఫీసర్లు అవ్వాలి. మీరు నాలా అవ్వద్దురా. అలాగే అక్క, ఇంకెప్పుడు అడుక్కోవడానికి వెళ్ళాం అక్క. బాబాయ్, ఈ డబ్బులు తీసుకో. పిల్లల స్కూల్ ఫీజులకి ఉపయోగపడతాయి. ఓకేనా? నీకెందుకమ్మా శ్యామ? ఇందులో శ్రమేముంది బాబాయ్? నేను అనాథనే. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన దాన్నే. నేనుండగా వాళ్ళ అనాథలు కాకూడదు. వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. జాగ్రత్త బాబాయ్. అట్టగనమ్మా. చూసావుగా నా పరిస్థితి. కుశాల్, నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నీకు నాకు సెట్ అవ్వదు. నేను అప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను, నువ్వే నాకు సొంతమని.